ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, ఈరోజు నీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను. వెంటనే ఇది వినమ్మా. నీ మీద ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అవన్నీ నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పాలి అనుకుంటున్నారు, ఆ రహస్యం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీకు ఒక రహస్యం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. నీ ఎదుగుదలను ఆపడానికి, నిన్ను ఇంకా ఇంకా క్రిందకి లాగడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఎవరు బాబా వాళ్ళు? వాళ్ళందరినీ నేను ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ నుంచి నేను ఎలా బయటపడాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా? చెబుతాను, శ్రద్ధగా విను బిడ్డా. ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్మి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమని పెంచుకుంటున్నావో వాళ్ళు నీకు మోసం చేయాలని చూస్తున్నారమ్మా. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు తల్లి. కాస్త తెలివిగా మసులుకు. అప్పుడు నీ జీవితం మంచిగా ఉంటుంది. నువ్వు ఏం చేయాలి అనుకున్నా సరే నీ నిర్ణయం నీది. మంచిగా ఆలోచించు. ఎందుకంటే నీ జీవితం నీదే కదా, ఇంకొకరిది కాదు కదా. నీ జీవితం సంతోషంగా ఉండాలి అనుకున్నా, నువ్వు మనశ్శాంతిగా ఉండాలి అనుకున్నా ఎవరు చెప్పింది వినకు. నీకు నచ్చినట్లు చెయ్యి. ఈ జీవితం నీది కదా, నీ సొంతం కదా, నీ హక్కు కదా. మరి ఇంత మంచి జీవితాన్ని తీసుకువెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టి నువ్వు ఎందుకు బాధపడతావు చెప్పు? నీ మనశ్శాంతిని, ప్రశాంతతను ఎందుకు నువ్వు నీ చేతులారా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నావు? ఇలా చేయడం న్యాయమేనా బిడ్డ? నువ్వే చెప్పు. ఆలోచించు. ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా బానిసగా అస్సలు ఉండకమ్మా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ధైర్యంగా ఉండు. నీకు ఎప్పుడైనా భయం కలిగినా నీకు తోడుగా, నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా. ప్రతి విషయంలో ఆందోళన పడుతూ నీ వాళ్ళందరినీ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకు చెప్పు తల్లి? నిన్ను ఎవరో ఏదో అన్నారు అని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆ విషయం గురించే పదే పదే ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. ఎందుకమ్మా? ఎప్పుడూ కూడా ఒకే విషయాన్ని, జరిగిపోయిన దాన్నే తలుచుకుంటూ బాధపడకు. ఇప్పుడున్న ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ ఎదుగుదలతో నీ కుటుంబం అనేది మంచిగా వృద్ధిలోకి వస్తుంది అని కొంతమంది నీ ఎదుట ప్రేమగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపడానికి నీ వెనుక గోతులు తవ్వుతున్నారు. జాగ్రత్త పడు తల్లి. వాళ్ళ మాటలని నువ్వు నమ్మేశావా, నిలువునా నిన్ను ముంచేస్తారు. నువ్వు అవన్నీ వినకూడదు, పట్టించుకోకూడదు. నీ జీవితం మంచిగా ఉండాలి అనే నేను ముందుగానే ఈ సందేశాన్ని నీకు పంపుతున్నాను. నువ్వు ఇలాంటి మానసిక స్థితిని ముందు వదిలిపెట్టాలమ్మా. అందులో నుంచి బయటికి వస్తేనే కదా నీ జీవితం నీకు నచ్చినట్లు ఉండేది. లేదా నీ సాయి మాటలు నువ్వు పెడచెవిన పెట్టావా, ఇక నీ జీవితంలో ఉన్న కాస్త ప్రశాంతతను కూడా, ఆనందాన్ని కూడా వాళ్ళు పూర్తిగా లాగేసుకుంటారు. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించి, వీలైతే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎవరి మాటలు వినకమ్మా. అసలు కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారు అని నువ్వు చేసే పనిని అక్కడితో ఆపేసి వెనకకి తిరిగి వచ్చేస్తావు. ఎందుకు చెప్పు? అలా ఎప్పుడూ వెనకడుగు వేయకు బిడ్డా. ఎందుకంటే నీ ఆలోచనల వల్లనే కదా నీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించు. మంచి పనులే చేస్తూ ఉండు. అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది. నీ కళ్ళ ముందు నీకు అన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి. అందరూ మంచివాళ్లేగానే కనిపిస్తున్నారు కదా. అందుకేనమ్మా, ఆ మాయ నుంచి బయటపడు. కాస్త నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారా చెప్పు? వాళ్ళు మంచివాళ్ళు అని ఒక నిర్ణయం తీసేసుకుంటే ఎలా? ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డా. కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. ముందు వాళ్ళ మనసు ఏంటో తెలుసుకో. ఒక్కసారి కోప్పడినంత మాత్రాన వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని నువ్వు నిర్ణయం తీసేసుకుంటే ఎలా? ఏమో, ఎవరికి తెలుసు? వాళ్ళ మనస్తత్వం అలాంటిది. అలా ఉండొచ్చేమో. కానీ వాళ్ళ లోపల నీ మీద ప్రేమ ఉండొచ్చు కదా. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా, నిదానంగా ఎవరి మీదైనా ఒక అభిప్రాయానికి రావాలి అంటే 1కి 10 సార్లు నీ సొంతంగా నువ్వు ఆలోచించాలే కానీ ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఇవి ఇలా అంట, అలా అంట అని
ఎప్పుడూ కూడా నిర్ణయాన్ని తీసుకోవద్దమ్మా. నీకు నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోవాలే కానీ, వాళ్ళు చెప్పారు అని ఇంకొకరి క్యారెక్టర్‌ని నువ్వు ఎలా డిసైడ్ చేయగలవు చెప్పు? అది అస్సలు మంచిది కాదు. నీకు నువ్వుగా ఆలోచించి, మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ఎదుటి వాళ్ళు నీ ఎదుగుదలను ఆపడానికి వేసే తంత్రాలను గమనించకుండా, వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారు అని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను, నీ లక్ష్యానికి వెళ్ళే దారిని అక్కడితో ఆపివేస్తారు. అవి నువ్వు పట్టించుకోవద్దు బిడ్డా. ఇది నీకు అస్సలు మంచిది కాదు. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి కదా! ఏదైనా సరే చేసుకునే సామర్థ్యం, చేయగల సత్తా నీకు ఉంది కదా! ఇన్ని ఉన్నా నీకు ఒక లోపముంది. ఏంటో తెలుసా? ముందు చెప్పున్నాను కదా బిడ్డా! ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తావు. కాస్త మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటావు. అలా అనుకోవద్దమ్మా. ఆ నమ్మకమే నిన్ను నిలువునా ముంచేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. నిదానంగా ఆలోచించు. నీ కోసమని, నీ కుటుంబం కోసమని నువ్వు ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకో బిడ్డా. నీ ఎదుటి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నేను చెబుతున్నాను కదా! నువ్వు అలా చేయకు, ఇలా చేయకు అంటే నువ్వు అస్సలు పట్టించుకోకు. ఆ మాటలు విన్నట్టే ఉండు కానీ నీ మనసుకి నచ్చిందే చెయ్యి. అప్పుడే నీ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా ఉండగలదమ్మా. నీ బాబా చెప్పినట్లు ఎప్పుడైతే నువ్వు నీ సాయి మాటలు పట్టించుకొని నీ బాబా చెప్పిన దారిలో నడుస్తావో, ఆ క్షణం ఎవ్వరూ కూడా నిన్ను అస్సలు ఆపలేరు. నీ ఎదుగుదలను ఆపడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా సరే అవి అస్సలు ఫలించవు. అన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఎవరి మాటలు లెక్క చేసుకోవద్దమ్మా. నీ బాబా చెప్పేది విను. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు మంచే చెబుతారు కదా! మంచి దారినే కదా చూపుతారు. ఇక నువ్వు ఎలాంటి దిగులు, భయము, బాధ, ఆందోళన ఇవి ఏమీ కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమేలా తల్లి? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి! ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి బాబాగారు మనందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. ఒక మాటతో ఒకరిని ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదన్నమాట. లేదా ఎవరో ఏదో చెప్పారు వాళ్ళలా, వీళ్ళలా అని చెప్పి ఒకరి గురించి ఒకరిని మనం ఎప్పుడు కూడా ఒకరి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేయకూడదు. మనం ఏదైనా ఒక లక్ష్యం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇక దాన్నే పట్టుకొని దాని వైపుగా వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం మన విజయాన్ని చేరుకోగలము, లక్ష్యాన్ని సాధించగలము. అలా కాకుండా వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పి వెనకడుగు వేశాము అంటే అది మోసమైపోతుంది. మన జీవితమే నాశనం అయిపోతుంది. అలా ఎప్పుడు ఉండకుండా మీ సొంతంగా మీకు మంచి నిర్ణయాలు తీసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు అంటే ఖచ్చితంగా మీ జీవితం అయితే మీ సొంతం అవుతుందన్నమాట. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.